తర్వాత చిరంజీవి గారు పాడిన తర్వాత అయినా మీకు రైజ్ రావాలి కదండి గాయకుడు. వరుసగా నేను పూరి గారి సినిమాలన్నీ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు, ఈడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఆ తర్వాత శివమణి, నేను వరుసగా పర్లేదండి. దగ్గర దగ్గర మొన్న కౌంట్ చూసి అన్ని లెక్కలతో 14 పాటల దాకా తేలాయి. కాకపోతే ఏంటంటే సార్, ఈ సోషల్ మీడియా ఇప్పుడున్నంత పవర్ఫుల్ గా అప్పుడు లేదు. ఇప్పుడు బాలు గారు కూడా 45,000 సార్, అందులో మనకి అన్ని తెలియదు కదా సార్. అది మ్యాక్స్ మనకు తెలిసింది తమిళ్, ఎగ్జాక్ట్లీ. అంటే మేము అక్కడ ఉన్నాం కాబట్టి తమిళ్ తెలుసు, తెలియదు కదా. అవునండి, తెలుగు, తమిళ్, హిందీ. అవును, చాలా పాటలు కూడా ఎన్ని పాటలు ఆయన బయట లాంగ్వేజ్లు పాడారు. అక్కడెక్కడికి వెళ్ళైనా ఒరిస్సాలు, బెంగాలీలో, సో తుళు కూడా పాడేసాడు. అవును సార్. వీటన్నిటిలో భోజ్పురి మొత్తం 14 భాషలు, 16 భాషలు. ఆయన పాడని లాంగ్వేజ్ లేదండి. మాటల్లోనేమో పివి నరసింహరావు గారు, ఇది ఆయన మాట్లాడడంలో, భాషలు నేర్చుకుని పాడడంలో ఈయన. కరెక్ట్ కరెక్ట్. అదే దాని నుంచి మీకు సరి అయిన ఫోకస్, ఒక మెయిన్ సింగర్ గా ఒక రేంజ్ వచ్చి బాలుగారిలా రావాలి మీకు. యాక్చువల్ గా మాట్లాడాలంటే పాడినవన్నీ మంచి సాంగ్స్ ఇస్తారు, అన్ని సూపర్ హిట్ అయ్యింది. దేశముద్రలో పాట కూడా చాలా. నాకు ఇప్పటికి బాధగా ఇచ్చే విషయం ఏంటంటే, రిపీట్ అవ్వాలా మళ్ళా నేను చాలా చోట్ల రిపీట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సినిమా హిట్ అయినా, పాట హిట్ అయినా జనరల్గా మళ్ళీ ఇవ్వాలి కదా వాళ్ళు. పోనీ వాళ్ళతో తగులు ఉన్నట్టు నాకు తగులే ఉంటుంది సరే, వెళ్తాను స్టూడియోకి వెళ్తాం, పాట పాడేసి వెళ్ళిపోతాం అంతే. పోనీ ఇప్పటిలాగా సోషల్ మీడియా ఉంది, దాన్ని మనం ఏదో రీల్స్ చేసో, ఏదో అపహాస్యం చేసామా, అయితే ఏదైనా మాట్లాడామా అని అనుకోవచ్చు. అవి కూడా లేవు. మీ పక్కన మాట ఎవరికి కూడా తెలిసేది కాదు. అది ఏంటనేది నాకు ఒక పజిల్ అండి ఇప్పటికి. అంతే, రిపీట్ లో ప్రాబ్లమా అడుగుతాను సార్. నేను వెళ్తాను జనరల్గా. అప్పుడు ఏం సినిమా బంపర్ ఆఫర్ అయిన తర్వాత ఎందుకే రావడం సాంగ్ చాలా పెద్ద హిట్ అయిందండి. అయిన తర్వాత సడన్గా ఓ రోజు రాజమౌళి సార్ కాంపౌండ్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. మన భాషా ఫోన్ చేశారు, మేనేజర్ చేసి, రఘు గారు ఎక్కడ ఉన్నారు సార్ అన్నారు. భాషా గారు అంటే ఇక్కడే ఉన్నాను సార్ అంటే, అర్జెంట్గా బయలుదేరి ప్రసాద్ లేబర్ రండి సార్ అన్నారు. అంటే గబగబా పరిధికి వెళ్ళాను. వెళ్తే కీరవాణి సార్ ఉన్నారు అక్కడ, రాజమౌళి సార్ ఉన్నారు, మర్యాద రామన్న రికార్డింగ్ అండి. అయితే వెళ్ళగానే ఫస్ట్ వల్లి మేడం కల్పించారు అక్కడ. అమ్మ పాట ఎంత బాగా పాడావు అమ్మ, పాట చాలా బాగా పాడామన్నారు ఆవిడ. థ్యాంక్ యూ అమ్మ అన్నానండి. తర్వాత కీరవాణి సార్, రాజమౌళి సార్ అన్నారు, ఇందులో రఘు గారు ఒక చిన్న యాటిట్యూడ్ ఉంటుంది సాంగ్, బాగుంటుంది, అది మీతో పాడిద్దాం అనుకుంటున్నాం అన్నారు. అందుకే గురుగారికి కాళ్ళకి నమస్కారం పెట్టి, ఆయన చాలా బాగా నేర్పిస్తారండి కీరవాణి సార్. పాట నేర్పించడం అంటే ఒక ఇలా సైంటిఫిక్ గా ఉంటుంది. ఎంత ఒక అద్భుతమైన గురువు ఆయన, అద్భుతమైన గురువు. రాయి 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 సలోని జామురా తిరేళ్ల సందు చూసి జంపు జిల్లాని, ఇది సాంగ్ కరెక్ట్ గా నేర్పించారండి. 15 నిమిషాలు 20 నిమిషాలు నేర్పించారు. 20 నిమిషాల్లో పాడేశాను పాట. 20 నిమిషాల్లో అయిపోయింది సాంగ్. గ్రేట్ అయిపోయింది. పాట సూపర్ డూపర్ హిట్, సినిమా సూపర్ హిట్. మళ్ళీ పిల్లలు ఎప్పుడు సార్ మళ్ళీ పిల్లలే సార్ అంటే పాడుతారట. ఇట్లాంటివి నాకు బాధగా ఉంటుంది, పక్కన నవ్వు వస్తుంది. అదే ఎప్పుడు కనిపించి ఇప్పటికి అడుగుతూనే ఉంటారు, కీరవాణి సార్ ఎక్కడ కనిపించే అడుగుతా ఉంటాయండి. అదే నేను ఇప్పుడు మీరు 1500 పాటలు పాడి, చిరంజీవి గారికి పాడి, ఈడియట్ లాంటి సినిమాకి మ్యూజిక్ కూడా చేసి సార్ ఇంత చేశారు కదా, మీకు ఒక ఇండిపెండెంట్ స్టేటస్ హైదరాబాద్ బాలసుబ్రహ్మణ్యం అన్నట్టుగా మీరు తయారైపోవలసినంత సరుకు ఉంది మీ దగ్గర. అలా అంత ఉంది, కానీ దట్ డిడ్ నాట్ హ్యాపెన్. అదే ప్రాప్తం సార్. అదే నేను ఫైనల్ గా డిసైడ్ అయింది అదే. ఓహో డెస్టినీ, మనకి ఈ భూమి మీద ఇంత రాసి పెట్టి ఉన్నట్టు ఉంది. ఓకే, అలాగని గివ్ అప్ లేదండి. స్టిల్ ఈ రోజుకి నా ప్రయత్నం చేస్తూనే ఉంటాను సార్. అయ్యో ఆల్మోస్ట్ ఈ మధ్య కూడా మొన్న సాంగ్ నక్లీస్ గోల్స్ పలాసా సినిమాలో, అది ఆల్మోస్ట్ నాకు తెలిసి డిజిటల్ లోనే 1 బిలియన్ దాటింది సార్. 1 బిలియన్, అది అంత పెద్ద హిట్ అయిన సాంగ్. అది నేను పాడిందే. మరి ఇది మరీ చోద్యం. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చి అందులో 1 బిలియన్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఎంతసేపు కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి? అంటే మీరు అంత బిజీ అయినా నాకు ఇస్తారు ఇంటర్వ్యూ, అది వేరే విషయం సార్.
అంటే మాట వరుసకి అదే చెప్తున్నా. అదే అదే. ఏంటి వాటి మీకు కనిపించిన మెకానిజం లో ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది? అదే అర్థం కాదు సార్. నేను మళ్ళీ అందరిని అడుగుతాను సార్. నేను ఇప్పటికి ఒక చిన్న చిన్న మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక మీరు పొద్దున్న చూసారు మన మన సినిమా కుర్రాడు. అబ్బాయి, తను కూడా అడిగా, తమ్ముడు మంచి పాట పాడుతుంది మ్యూజిక్ లో అని చెప్పి, అయ్యో అన్న భలేవరే అని అన్నాడు. అది తను అంటే కానీ పిలుస్తాడో లేదో అది వేరే విషయం, తర్వాత వేరే విషయం. ఆ అబ్బాయి అడుగుతాండి, అది తప్పేం సార్. ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. 100%. ఆ, కానీ మన- పూరి గారు కొంచెం పక్కకి వెళ్ళిన తర్వాత ఆ, అది కూడా కొంచెం పూరిగా అంటే పెద్ద కొంచెం కొంతవరకు బాగా లాక్కొచ్చేవాడు నన్ను. యాక్చువల్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేసింది కూడా తనే కదా సార్. బంపర్ ఆఫర్ సినిమా ఇచ్చాడు, దేవుడు చేసినట్టు రవితేజ సినిమా ఇచ్చాడు, అవి కూడా మ్యూజికల్ హిట్ అది సినిమా. ఓకే, తనుంటే కొంచెం సపోర్టివ్గా ఉండేది. తను ఇంకా బాంబే వెళ్ళిపోవడం కొంచెం ఇంకా అవుట్ ఆఫ్ ద బాక్స్ అయిపోయింది నాకు. టోటల్ అవును, delimit అవుట్ ఆఫ్ ద బాక్స్ అయ్యాడు. అయిపోయింది. ఎందుకంటే తనొక్కడే దానికి ఇవ్వాలంటే ఇవ్వగలుగుతాడు అంతే. ఓన్ చేసుకున్నాడు అంతే. మళ్ళీ ఆయన. అదిని చేరా అంటాడు చాలా సింపుల్ గా ఒకటే మాట, చేస్తావా వెళ్ళి ఈ సినిమాకి మ్యూజిక్ చేస్తావా, చేసే అంత ఈజీగా చెప్పగలుగుతారు సార్. చాలా మంది ఇంకా ఆలోచిస్తారు, అది డిస్కస్ భయపడతారు. చేయాలంటారు, వాళ్ళతో మాట్లాడాలి, వాడెవడో మళ్ళా trending లో ఉన్నవాడిని పట్టుకుంటారు, మళ్ళీ హీరో ఏమంటాడో అని ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్ ఏమంటాడో అని ఆలోచిస్తారు. కానీ ఏమీ ఆలోచించుకుంటే అవకాశాలు ఇచ్చేది అతను ఒకటే నాకు తెలిసి. అంత ధైర్యంగా ట్రావెల్ అలాంటిది. అంటే అప్పుడు మెడ్రాస్ లోని ఎలాగైతే ఒక బాలు గారు భారతీ రాజా, సార్, ఓ బాలు గారు ఇళయరాజా, exactly. ఓ బాలు గారు చక్రవర్తి, అవును సార్. ఎలా అయితే బిగినింగ్ డేస్ అవును, చక్రవర్తి అవును. డబ్బింగ్ చెప్పుకుని తిరిగాడు కదా ఆయన. అవునట్టు కదండి. సో అప్పారావు గారు, అప్పరావు, అప్పారావు గారు. కొమ్మినేని అప్పరావు, మరి బాలు గారే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వు ఉమ్. అని చెప్పి పట్టుకున్న వాళ్ళల్లో బాలు గారు కూడా ఒకళ్ళు. అండ్ భారతీ రాజా గారు ఆయన పెట్రోల్ బంక్ లో పనిచేసినప్పటి నుంచి బాలు గారికి డ్రైవర్ గా ప్రోగ్రామ్స్ కి వెళ్ళడానికి. ఇళయరాజా అయితే ఇంక బాలు గారు ఆర్కెస్ట్రాలో గిటార్ వాయించారు కదండి. హార్మోనిస్ట్ అదే మన ఫోటో చూసాను బ్లాక్ అండ్ వైట్ తోటి. ఆయన హార్మోన్ వేస్తున్నాడు ఆయన, అవును. ఇళయరాజా గారు. ఇక్కడ మన ఏజీ ఆఫీస్ లో ఒక ఆవిడ స్టేజ్ మీద పాటలు పాడుతుండేవారు ఆవిడ. సార్ ఆవిడ దగ్గర ఆల్బమ్ ఆవిడ బాలు గారితో పాడుతున్న దానిలో ఇళయరాజా సాయిదేవ్ గారు అండి, సాయిదేవ్ గారు, సాయిదేవ్ గారు బ్లాక్ గా ఉంటారు ఆవిడ. అవును అవును. ఆవిడ ఇంట్లో ఆల్బమ్ లో చూశాను నేను. ఆ, ఇది ఇళయరాజా కుర్చీలో కూర్చుని హార్మోని వాయిస్తున్నది, ఆ, బాలు గారు ఆవిడ పక్క పక్కన నిలబడి ఓ. పాడుతూ. ఓకే అండి. సో వాళ్ళ జర్నీలో వాళ్ళ ఫ్రెండ్షిప్స్ కెరీర్లకి బాగా హెల్ప్ అయ్యాయి. హెల్ప్ అయింది నాకు. ఒకడు ఉండాలి సార్ సాయం పట్టడానికి, మనల్ని అయితే అలాగే మీకును పూరి పూరి గారికి చాలా వరకు పట్టాడు సార్. అందులో అతను ఆ విషయంలో నేను దేవుడు నాకు అంతే. పూరి అనేవాడు ఒక గాడ్ ఫాదర్ సినిమా ఇండస్ట్రీలో. అందుకే ఎప్పుడైనా సరే ఆ మనసు నిండా కృతజ్ఞత భావం అనేది ఎప్పుడు అతను పట్టు ఉంటుంది. అంతే కదండి. అదే కూచిమంచి రాధాకృష్ణ గారు, ఒక పూరి జగన్నాథ్, వీళ్ళు ఎందుకంటే నా లైఫ్ లో చాలా అతి ముఖ్యమైన వ్యక్తులండి వాళ్ళు. అంతే Correct. అంతే అంతే. ఆయన ఈయనే అంతే నిజంగా కదా సార్. చెప్పాలంటే. అంతే కదా సార్. ఎందుకంటే ఆయన ట్రైన్ లో అవునండి. క్యాచ్ చేసి ఎవరో ఎవరో పూరి అంటే అట్లీస్ట్ టెక్నికల్ గా మీరు అవును సార్. కనెక్ట్ అయ్యారు. విక్రమ్పూర్లో ఉంటారండి ఆయన. అప్పుడు మధ్యలో ఫోన్ చేయమా ఏంటి ఆయన అసలు ఇంచు కూడా మారలేదు. అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నావు అంటారు ఫోన్ చేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.